జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. ఈరోజు శుక్రవారం కనుక శుక్రవారం చేయకూడని పనులు, ఇది ఒక ధర్మ సందేహాలే అండి. నేను కొన్ని బుక్స్ కొంటూ ఉంటాను కదా, అందులోని నేను చదివినవి మీకు చెప్తానమాట. మెయిన్ శుక్రవారం ఇప్పుడు చాలా మందికి పేలు చూడడం అలవాటు మాట. శుక్రవారం రోజు అస్సలు పేలు అనేది చూడకూడదండి. అంటే ఇప్పుడంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన పిల్లలకైనా చూసేస్తూ ఉంటారన్నమాట. అవి పేలు అస్సలు చూడకూడదు. మళ్ళా శుక్రవారం తల రుద్దుకోకూడదండి. ఉట్టి నీళ్ళు అయితే చేసుకోవచ్చు, కానీ తల అనేది షాంపూ వేసి ఆయిల్ పెట్టి షాంపూ వేసి అనేది అస్సలు తల అనేది రుద్దుకోకూడదు. నెక్స్ట్ ప్లాస్టిక్ గాజులు వేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ గాజులు శుక్రవారం పూట అస్సలు వేయకూడదండి. శుక్రవారం పూట నాన్ వెజ్ తింటారండి, మాంసాహారం. అస్సలు మాంసాహారం అనేది శుక్రవారం అస్సలు తినకూడదు. తర్వాత శుక్రవారం చేయకూడని పనుల్లోని ఇంకా కొన్ని ఉన్నాయి. పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, చింతపండు, ఉప్పు, ఇవి అస్సలు ఇవ్వకూడదు. ఇవైతే ఉప్పు అయితే ఎప్పుడూ ఇవ్వకూడదు అన్నమాట. ఇవి కూడా అస్సలు శుక్రవారం ఎవరికి ఇవ్వకూడదు. ఇప్పుడంటే ఎవరు అడగట్లేదు, కానీ మా చిన్నప్పుడు కొన్ని ఇంట్లో ఏదైనా ఎవరికైనా లేదు అంటే ఇంటికి వచ్చి అడిగేవారు అనమాట. ఇప్పుడు అడగట్లేదు, కానీ కాకపోతే ఈ ధర్మ సందేహాల్లో ఒకటనే నేను చెప్తున్నాను. మరికొన్ని ఇప్పుడు శుక్రవారం పూట గాజులు గాని పువ్వులు గాని ఎవరైనా ఇస్తే మాత్రం తప్పకుండా తీసుకోవాలండి, కాదనుకుంటాను. మళ్ళా శుక్రవారం ఏంటంటే చూడండి, చెవులోని అంటే ఇయర్ రింగ్స్ లేకుండాను తాళిబొట్టు కొంతమంది తీసేస్తూ ఉంటారు. ఆ తాళిబొట్టు మెట్టెలు లేకుండా అస్సలు ఉండకూడదు. అది శుక్రవారమే కదా, ఎప్పుడూ ఉండకూడదు అన్నమాట. తాళిబొట్టు మెట్టెలు లేకుండా ఎప్పుడు ఉండకూడదు. కుంకుమ బొట్టే పెట్టుకోవాలి ఎప్పుడు, మామూలు స్టిక్కర్స్ కాకుండాను. శుక్రవారమే కాదు, ఇదైతే ఎప్పుడు చేయాలి. ఇవి ఈ ధర్మ సందేహాల్లో కొన్ని మాట. శుక్రవారం ఎప్పుడైనా మీరు ఉప్పు కొనుక్కొని తెచ్చుకోండి, అది చాలా మంచిది. అంటే సంపద వృద్ధి అవుతుంది అంటారండి శుక్రవారం. అది రాళ్ల ఉప్పు అయినా పర్వాలేదు, మామూలు సాల్ట్ అయినా పర్వాలేదు. కాకపోతే ఉప్పు ఎప్పుడు ఇంట్లో లేదు అని అనకూడదు. ఉంటుండగానే ఉప్పు పసుపు అనేది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఇవి ధర్మ సందేహాలు కొన్ని మాట. ఇంకా నేను చదివినవి మీకు ఈ వీడియోస్ లో వస్తాయి. నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మాత్రం నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా చెప్పాలని అనిపిస్తూ ఉంటుంది. అందుకని మీరు లైక్ చేయండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.